Hi students, next computer organization in the most important concept that is cache memory and locality of reference. So first what is cache memory తెలుసుకుందాం. After that locality of reference తెలుసుకుందాం. So cache memory is nothing but it is a memory which is very nearest to the CPU. All recent instructions are stored into the cache memory. సో ఇక్కడ మనం క్యాచ్ మెమొరీ అనేది ఒక మెమొరీ, ఇది స్మాల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది అండ్ టెంపరీగా ఇది డేటాని స్టోర్ చేస్తూ బట్ వెరీ క్విక్గా అంటే ఫాస్ట్గా వర్కౌట్ సిపియు యూటిలైజేషన్ టైం అనేది తగ్గించి వర్క్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయడంలోని ఈ క్యాచ్ మెమొరీ మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో క్యాచ్ మెమొరీ ఈజ్ అటాచ్డ్ ఫర్ ది స్టోరింగ్ ఆఫ్ ఇన్పుట్ విచ్ ఈస్ గివెన్ బై ది యూజర్ అండ్ నెససరీ ఫర్ ది సిపియు టు పెర్ఫామ్ ది టాస్క్. సో ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, యాక్చువల్గా మన డేటా అంతా మెయిన్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది మనం ఏది ఇచ్చినా అది మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తుంది. అది అట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ సిపియు అనేది మెయిన్ మెమరీ నుండి మనకి రిట్రైవ్ చేసుకొని ఫెచ్ చేసుకుని డేటా అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ మెయిన్ మెమరీలోని సిపియు అనేది డేటాని ట్రాన్స్ఫర్ చేసే ప్లేస్లో క్యాచ్ నుండి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వర్క్ అనేది స్పీడప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్ట్ వర్క్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ క్యాచ్ మెమరీ హియర్. ఓకే, సిపియు హ్యావింగ్ సమ్ రిజిస్టర్ ఓకే అండ్ ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో ఇక్కడ మన క్యాచ్ మెమరీలో ఏ డేటా ఉంటుందంటే రిపీటెడ్గా మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం క్యాచ్ మెమరీ అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఆ టాస్క్ అనేది మళ్ళీ రిపీట్ అయితే మెయిన్ మెమరీ వరకు వెళ్లకుండా క్యాచ్ మెమరీ నుండి ఆ డేటా తీసుకొని సిపియు అనేది చాలా ఫాస్ట్గా స్పీడ్గా వర్క్ అనేది ఎగ్జిక్యూట్ ప్రాసెస్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాచ్ మెమరీ డెఫినేషన్ చూద్దాం. Cache memory is a smaller and faster memory that stores copies of the data from frequently used మెయిన్ మెమరీ లొకేషన్. మెయిన్ మెమరీలో ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసిన డేటా అనేది మన ఈ క్యాచ్ మెమరీలోని స్టోర్ చేస్తుంది. లొకేషన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ use of cache memory is that it is used to reduce the average time. So time ni reduce చేస్తూ to access data from the మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ నుండి డేటా అనేది ఫెచ్ చేయకుండా డైరెక్ట్గా సిపియు నుండి ఫెచ్ చేసి ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్యాచ్ మెమరీ. నెక్స్ట్ వన్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. సో లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కంప్యూటింగ్ ఫినామినన్ when they repeatedly access the same memory location over the short period of time. సో ఇక్కడ మనకి ఒక టైమ్ ఆఫ్ ది సమ్ టైంలో రిపీటెడ్గా యూజ్ చేసిన డేటా అనేది ఇక్కడ స్టోర్ చేయడాన్ని మనం లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటాము. ఇట్ ఈస్ ఏ కీ కాన్సెప్ట్ ఆఫ్ ది క్యాచింగ్ స్ట్రాటజీస్ అండ్ కెన్ హెల్ప్ ది ఇంప్రూవ్ ది క్యాచ్ మెమరీ పెర్ఫామ్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో హియర్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ హ్యావింగ్ 2 types. ఓకే, ఫస్ట్ వన్ here it have 2 types. First one temporal locality
సెకండ్ వన్ స్పేషియల్ లొకాలిటీ. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. సో టెంపరరీ లొకాలిటీ అంటే, టెంపరరీ లొకాలిటీ మీనింగ్ డెఫినేషన్ రాస్తూ చెప్తా. వెన్ ఏ ప్రోగ్రామ్ access the same memory location, multiple times within a short period of time is called temporary locality. Okay, see definition చూడండి. when the program access the same memory location multiple times within a short period of time. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ అనేది 50 minutes టైంలో మనకి ఒక పర్టికులర్ వేరియబుల్ ఆర్ సమ్ డేటా అనేది మనకి 3 or 5 times మనకి రిపీటెడ్ అవసరం అయిందనుకో, నీడ్ అయితే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఆ డేటా అనేది క్యాచ్లో స్టోర్ అయితే అటువంటి దాన్ని మనం టెంపరరీ లొకాలిటీ అంటాం. ఓకే, దీని మీనింగ్ అది. నెక్స్ట్ వన్ స్పేషియల్ లొకాలిటీ. సో స్పేషియల్ లొకాలిటీ మీన్స్ when a program access nearby memory locations within a short period of time. సో ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ స్పేషియల్ లొకాలిటీ అంటే ఏంటంటే, ఒక టాస్క్ కంప్లీట్ అయితే దాని నియర్ బై అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్లో ఉన్న థింగ్స్ కూడా నెక్స్ట్ రెడీ టు ప్రాసెస్ అని గెస్ చేసి దాన్ని కూడా మనకి ఇక్కడ స్టోర్ చేయడాన్ని స్పేషియల్ లొకాలిటీ అంటాం. సో ఒక క్లాస్ రూమ్లో ఒక ఫస్ట్ బెంచ్లో 3 members ఉన్నారు. ఓకే, సో టీచర్ ఆస్క్ ఫస్ట్ స్టూడెంట్స్ వన్ క్వశ్చన్. సో హీ విల్ నాట్ రెస్పాండ్ దట్ క్వశ్చన్, అండ్ ఆఫ్టర్ దట్ maximum 99% గెస్ ది టీచర్ ఆస్క్ ది నెక్స్ట్ పర్సన్. సో ఇక్కడ ఒక బెంచ్లో 3 members ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్ని ఒక టీచర్ అనేవారు ఒక క్వశ్చన్ వేస్తే అక్కడ వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ ఎవరిని అడుగుతారు? వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ లైన్గా ఉన్నాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఛాన్స్ ఉంటే అక్కడ అలాంటి డేటా, ఆ టైప్ ఆఫ్ డేటా అనేది ఈ స్పేషియల్ లొకాలిటీ అనేది స్టోర్ చేస్తుందంట. ఓకే, సో దిస్ ఈజ్ ది క్యాష్ మెమరీ అండ్ లొకాలిటీ ఆఫ్ రెఫరెన్సెస్. నెక్స్ట్ మ్యాపింగ్ ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.